వెనక్కి ఎవరు మాట్లాడొద్దు, ఒక్కరు కూడా మాట్లాడద్దు. ఏదైనా ఆవిడ డౌట్ వస్తే ఆవిడ మళ్ళీ తెలుసుకుని ఆవిడ మాట్లాడతారు తప్ప మీరేం మాట్లాడద్దు మధ్యలో. ఎందుకంటే మధ్యలో మాటలు బాగా వినిపిస్తుంది. మొదటగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి మేము గ్రేడ్ 3 ఏఎన్ఎంస్ అండి. మాకు మేము 2007 నుంచి కూడా ఆర్సెక్స్2 అనేటువంటి ప్రాజెక్ట్లో పనిచేసి 12 సంవత్సరాలు పనిచేసి 2019 రిక్రూట్మెంట్లో డిఎస్సి పరీక్ష రాసి యాజ్ పర్ ర్యాంక్ ఆ డిఎస్సిలో వచ్చినటువంటి ర్యాంక్ ద్వారా సాధించినటువంటి ఉద్యోగాలను మేము గ్రేడ్ 3గా ఎంపికయ్యామండి. ఆ గ్రేడ్ 3గా ఎంపికైన తర్వాత మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఒకటి గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2గా ప్రమోట్ అవ్వమని. అలా ప్రమోట్ అయినటువంటి మాకు గత అక్టోబర్లో 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రమోషన్ జీవోని అన్ని జిల్లాలు, మన స్టేట్ లో అన్ని జిల్లాలు అయిపోయి సంవత్సరం అయిపోయినా కూడా మన జిల్లా మాత్రం ప్రమోషన్ ఛానల్ అనేది తీయలేదు. ఎందుకో ఆ కారణం మాకు తెలియదు. గత నవంబర్ వరకు మేము చెప్పులు అరిగేటట్టుగా ఆఫీసుల చుట్టూ తిరిగి మా యొక్క అధికారుల చుట్టూ, ఆఫీస్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, మినిస్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి అలిసి పోయిన తర్వాత అప్పుడు నవంబర్ 31 మీకు కౌన్సిలింగ్ ఇస్తామని డేట్ ప్రకటించడం జరిగింది మన డిఎంహెచ్ఓ మేడం గారు. అలా జరిగినటువంటి రేపు మాకు కౌన్సిలింగ్ అవుద్ది అనే టైంలో నెక్స్ట్ డేకే ఒక్క రోజులో మొత్తం తారుమారు అయిపోయి మొత్తంగా మా కౌన్సిలింగ్ అనేది ఆగిపోయిందండి. అలాగే ఆగిపోయిన తర్వాత ప్రతిరోజు ఉదయం తెల్లవారు 9 గంటలకు మేము ఉద్యోగాలకు అంటూ బయలుదేరితే 2 డిపార్ట్మెంట్ లో వర్కులు చేస్తూ జిఎస్డబ్ల్యూఎస్ వర్కులు ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్, మదర్ డిపార్ట్మెంట్ వర్కులు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి డిఎంహెచ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఎవరికి కూడా మా ప్రమోషన్ మీద నిర్లక్ష్యం అంతే. ఏఎన్ఎం అంటే ఒక వైద్య ఆరోగ్య శాఖలో ఒక పునాది. ఆ పునాదే కూలిపోయినప్పుడు ఇంకా ఆఫీస్ ఏముంటుంది చెప్పండి? ఒక రిపోర్ట్ కావాలంటే నిమిషాల మీద మాకు ఫోన్లు చేస్తారు, నిమిషాల మీద మా సూపర్వైజర్స్, మా మెడికల్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా నిమిషాల మీద వాళ్ళకి పనులు చేసి పెడతాం. ఆ యొక్క మా పని వల్ల మాకందరూ కూడా రుణపడి ఉంటారండి. నిజంగా చెప్తున్నాం. మేము ఏపీహెచ్సిలో ఏ డాక్టర్ దగ్గర పని చేసామంటే మా యొక్క శ్రమ వాళ్ళు అసలు రుణపడి ఉంటారు. మాకు వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా కూడా వాళ్ళకి అది రుణం తీరదు. మేము చక్కగా పనిచేసి మేము అన్ని కరెక్ట్ గా రిపోర్ట్లు ఇస్తేనే ఈ రోజు బిల్డింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులైనా ఎవరైనా అటువంటి మనుషుల్ని ఈ రోజు మాకు అర్ధరాత్రి మాకు ఇక్కడ నిలబెట్టి మా ఫ్యామిలీస్ వదిలేసామండి. ఈ రోజు నా కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళని అక్కడ వదిలేసి ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు, వాళ్ళని వదిలేసి ఇక్కడ ఉన్నాం. చంటి పిల్లలు ఉన్నారు, వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ పిల్లలకు పెళ్లిళ్ళైనా భర్తలను వదిలేసి మా ఫ్యామిలీస్ వదిలేసి ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నామండి. నిజంగా న్యాయ పోరాటం మరి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా 1 నుంచి 154 మంది జెన్యూన్ గా పరీక్ష రాసి ఎవరికి ఏ లంచము ఇవ్వకుండా మేము వచ్చినటువంటి ఉద్యోగస్తులు. మేము ఎలాంటి వచ్చినటువంటి మమ్మల్ని ఈ రోజు మాకు త్రోసిపుచ్చేసి ప్రతి జిల్లాలో అయింది. అంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో పుట్టడమే మా తప్పండి. ఈ జిల్లా కింద మేము పనిచేయడమే మా తప్ప. నిజం చెప్పండి. మహిళలుగా మన మహిళా దినోత్సవాలు చేశారు. ఎక్కడుందండి మహిళలకి స్వాతంత్ర్యం? ఎక్కడుంది? మహిళలకి ఎక్కడండి న్యాయం జరుగుతుంది? అన్యాయం అయిపోయి మన శ్రీకాకుళం జిల్లా మాత్రమే అన్యాయం అయిపోయి. మేడం గారిని అడిగితే ఏవో గారు అంటారు. ఈ రోజు మేము 5 గంటలకు ఇక్కడ వచ్చి 100 మంది 150 మంది ఇక్కడ కూర్చుంటే మమ్మల్ని చూసి మాకు తొక్కుకుంటూ వెళ్ళినట్టు సూపరింటెండెంట్ ఏవో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మేడం గారు ఏమన్నారు? వాళ్ళు వచ్చి నేను లెటర్ పెట్టిస్తే నేను పెట్టేస్తామన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వచ్చి మాకు ఈ రోజు ఏదో సమాధానం చెప్పినంత వరకు మేము ఇక్కడ కదిలేదే లేదు. వాళ్ళు రావాలి అంతే. అలా వచ్చిన తర్వాత నుంచి మేము వెళ్తాం. మాకు ఏ విధమైనటువంటి మాకు పాజిటివ్ రెస్పాన్స్ మేడం గారి దగ్గర నుంచి రావాలి. వస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతామండి. ఎన్ని రోజులైనా మేము ఇక్కడ ఉంటాం. మా ఫ్యామిలీని, మా పిల్లల్ని అందరినీ వదిలేసి ఇక్కడ ఉన్నాం. మా అందరికీ కూడా 40 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నాము. 20 సంవత్సరాలు ఎందుకంటే కొండల గుట్టల్లో నుంచి పనిచేసి వచ్చామండి. నాకు 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. నాకు 23 సంవత్సరాలు నా ఉద్యోగం వచ్చింది. నా 20 సంవత్సరాల సర్వీస్ కూడా నీటిలో పోసిన పన్నీర్ అయింది. ఒక రోజు నాకు రెగ్యులర్ అవుద్ది, ఒక రోజు మేము కూడా సీనియర్ ఏఎన్ఎంలుగా ఉంటామని చెప్పి మేము అంత కష్టపడి పనిచేసి వచ్చాం. ఆ ఎన్ఆర్హెచ్ఎం ప్రాజెక్ట్ లో చేసినప్పుడు ప్రతి ఒక్కరం కూడా కొండలు పొట్టలు ఎక్కి వచ్చి మా పనులు చేసుకొని ఈ పని కోసమేనండి మేము గ్రేడ్ 2గా. ఇంకోటి తెలుసా అండి, మేము ఇదే మాకు లాస్ట్ ప్రమోషన్. ఇంకా మాకు హెచ్డీలు పిహెచ్ఎల్ అయ్యే ఛాన్సెస్ లేవండి. మా ఉద్యోగం, మా యొక్క బ్రతుకు, మా యొక్క ఆయుష్, ఆరోగ్యం అంతా కూడా ఈ ఉద్యోగం మీద పెట్టేసాం మొత్తం టోటల్ గా. మాకు ఇంకే ప్రమోషన్ రాదండి. ఇదే మాకు లాస్ట్ ప్రమోషన్. ఇది ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని మేము అడుగుతున్నామండి. నిజంగా గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఇంప్లిమెంటేషన్ చేయని అధికారులు, ఇంప్లిమెంటేషన్ చేయనటువంటి నాయకులు అయితే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయతో మన్నించండి. మీరు మీ మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని పాజిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అధికారుల వద్దకు తీసుకెళ్లాలి. మాకు న్యాయం జరగాలండి. మీకు ఎందుకు చేయట్లేదు కారణం చెప్పండి అమ్మా. అసలు మీరు కారణమే తెలియదు. మాకు కారణమే తెలియదు. మేము 154 మంది కూడా అర్హులం. మేము
రకరకాల కారణాలు అంటున్నారు. మాకు అఫీషియల్ గా మాకు అధికారికంగా ఏ కారణం కూడా తెలియదు. ఎన్నో కారణాలు చెప్పారు. ఎస్టీ కమిషన్ అన్నారు, ఎస్సీ కమిషన్ అన్నారు. రాష్ట్రం ఏ తప్పైనా మాకు అనవసరం అండి. మాకు కావాల్సింది మేము అర్హులమండి. 1 నుంచి 154 మంది జెన్యున్ క్యాండిడేట్స్. మాకు అర్హత ఉంది, మేము అడుగుతాం. ఎందుకు కారణం మాకు అనవసరం అండి. మాకు చేసి పెట్టాలంతే. ఇచ్చిన స్టేట్ మొత్తానికి ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది గత అక్టోబర్ లో ఇచ్చినటువంటి జీవోని అన్ని జిల్లాలు ఇంప్లిమెంటేషన్ అయ్యాయి. యాజ్ పర్ ర్యాంకు రిజర్వేషన్ అన్ని చూసుకుంటూ ప్రతి కూడా రాష్ట్ర పాయింట్ సర్చ్ చేసుకుంటూ అన్ని దగ్గరలు కూడా అయిపోయాయి. అలా అయిపోయినటువంటి జిల్లాలు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు మన జోనల్ అంటే 3 జిల్లాలండి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం. ఈ 3 జిల్లాల్లో ఎవరికైతే ముందు ప్రమోట్ అవుతారో వాళ్ళు మోస్ట్ సీనియర్లు అవుతారండి. నెక్స్ట్ వచ్చే ప్రమోషన్ ఏదైనా ఉంటే వాళ్ళే ముందు సీనియర్ అవుతారు. అలాంటిది ఇప్పుడు విజయనగరం అయిపోయింది, విశాఖపట్నం అయిపోయింది, శ్రీకాకుళం ఒకటే ఉండిపోయింది. కనీసం ఈ 2 జిల్లాలు అయ్యే ముందైనా మాకు తీయండి అమ్మా అని వచ్చి అడిగాము. ఈ 2 జిల్లాలు అయ్యే ముందైనా మాకు ప్రమోట్ చేయండి అమ్మా అని అడిగాం. అసలు అది కూడా చేయలేదు. సీనియారిటీ పరంగా నష్టపోయాం, ఫైనాన్షియల్ గా నష్టపోయాం, శారీరకంగా నష్టపోయాం, మానసికంగా కూడా నష్టపోయామండి. మా తోటి ఉద్యోగులు అసలు అందరి దగ్గర కూడా మాకు ఇన్సల్ట్ అయ్యింది. మేము అందరం కూడా మీకు ప్రమోషన్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్పిందే చెప్పడం. మీ పేరు చెప్పండి. నా పేరు చిన్నములండి. చెప్పింది రిపీట్ చేయి.